మన ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ పాడ్కాస్ట్ ద్వారా వాక్యం ఉంటున్న ప్రతి వారికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. దేవుడు మిమ్మును దీవించునుగాక. ప్రభు ఈ భూమి మీద సస్యరెడ్డిగా సంచరిస్తూ ఉన్నప్పుడు అనేకమైనటువంటి ఉపమానాల ద్వారా సత్యాలను జనులకు వివరిస్తూ ఉన్నారు. అయితే వాటిని గ్రహించిన వారు కొందరే. అలా ఆయన తెలియచేసినటువంటి ఉపమానాల్లో ఒకానొక సమయంలో ఒక ఉపమానాన్ని ఆయన తెలియచేశారు. అది నేటి మన వాక్య ధ్యానం. అదేదనగా ఒక యజమానునికి ఒక ద్రాక్ష తోట ఉన్నది. ఆ ద్రాక్ష తోటలో పనిచేయడానికి ఆ యజమానుడు పొద్దున్నే సంత వీధిలోకి వెళ్లి కూలికి పనిచేయవారు ఎవరన్నా ఉన్నారని చూచి వారిని కనుగొని, నా ద్రాక్ష తోటలో మీరు పనిచేయడానికి రండి, నేను మీకు ఒక దేనారమును ఇస్తాను అని చెప్పారు. వారు ఆ ఒడంబడికకు ఒప్పుకొని యజమానితో పాటు తోటలో పనిచేయడానికి వెళ్లారు. మరియు ఆయన మరలా 9 గంటలకు అదే సంత వీధికి వెళ్లి చూస్తే మరికొందరు ఒక నిలబడి ఉన్నారు. మీరు నా తోటలో పనిచేయండి, నేను మీకు న్యాయమైన దాన్ని ఇస్తాను అన్నారు. ఆ మాట వారికి నచ్చి వారు పనిచేయడానికి వెళ్లారు అదే తోటలో. మరలా 12 గంటలకు ఆయన వెళ్లారు. ఆ సమయంలో మరికొందరు ఖాళీగా ఉన్నారు. వారిని కూడా మీరు వచ్చి నా తోటలో పనిచేయండి, న్యాయమైన దాన్ని మీకు ఇస్తాను అన్నారు. ఆ తదుపరి 3 గంటలకు ఆయన వెళ్లారు. ఇంకా కొంతమంది ఖాళీగా నిలబడి ఉన్నారు. వారిని పిలిచి మీరు కూడా వచ్చి నా తోటలో పనిచేయండి, న్యాయమైన దాన్ని మీకు ఇస్తాను అన్నారు. ఆ తర్వాత 5 గంటలకు ఆయన వెళ్లి చూస్తే ఇంకొంతమంది ఖాళీగా ఉన్నారు. వారిని చూసి, మీరు ఉదయం నుండి చూస్తున్నాను ఖాళీగానే ఉన్నారు, మిమ్మల్ని ఎవరు పనిలోకి పెట్టుకోలేదా అంటే, మమ్మల్ని ఎవరు పనిలోకి తీసుకుని వెళ్ళలేదయ్యా అని అన్నారు. పర్వాలేదు, మీరు కూడా వచ్చి నా తోటలో పని చేయండి అని అన్నారు. వారు సైతం వచ్చి తోటలో పని చేస్తున్నారు. మనం చూసినట్లయితే ప్రొద్దున్నే అనగా పొలం పనులు చేసే ఆ యొక్క కాల పనిని బట్టి వారు వేకువజామున 6 గంటలకు తోటకు వెళ్లారు అని ఉజ్జాయింపుగా మనం తీసుకున్నట్లయితే, మొదట వెళ్ళినటువంటి గుంపు ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు పనిచేశారు, అనగా 12 గంటలు వారు పనిచేశారు. రెండవ గుంపు ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు పనిచేశారు. వీరు 9 గంటలు పనిచేశారు. తర్వాత 12 గంటల నుండి 6 గంటల వరకు పనిచేసిన వారు ఉన్నారు. వారు 6 గంటలు పనిచేశారు. మరియు 3 గంటల నుండి 6 గంటల వరకు పనిచేసిన గుంపు కేవలం 3 గంటలు పనిచేశారు. చివరిగా ఉన్నటువంటి గుంపు 5 గంటలకు వచ్చి 5 గంటల నుండి 6 గంటలు పనిచేశారు, అనగా వీరు ఒకే 1 గంట పనిచేశారు. ఈ మొదటి గుంపు అనుకున్నారు, ఇక పని వ్యవధి ముగించిన తర్వాత యజమానుడు వారందరినీ జీతం ఇవ్వడానికి పిలిచాడు. కూలిని ఇస్తాను, ఇక మీరు పనిని ముగించుకుని రండి అన్నాడు. అందరూ ఎంతో ఉత్సాహంగా ఉన్నారు. మొదటి గుంపు ఇంకా ఉత్సాహంగా ఉంది. కారణం, 1 దేనారమే ఇస్తానన్నాడు, మనకంటే వెనకాల వచ్చిన వాళ్ళు ఉన్నారు, మనం ఉదయం నుండి పని చేస్తున్నాం కాబట్టి మనకి ఇంకా ఎక్కువ జీతం ఇస్తారు అని అనుకుంటూ ఉన్నారు. కానీ ఆయన జీతం ఇచ్చినప్పుడు ప్రతి వారికి ఎన్ని గంటల నుండి వచ్చినప్పటికీ ఆ గుమస్తాకు చెప్పాడు, వీరందరికీ ఒక్కొక్క దేనారం ఇచ్చి పంపించు అన్నారు. ఈ మొదటి గుంపు వారు వచ్చి 1 దేనారం తీసుకున్నారు. ఆ గుంపులో ఉన్న వారందరూ ఒక్కొక్క దేనారం తీసుకుని వెళ్ళిపోయారు. రెండో గుంపులో వారు వచ్చారు, 3వ గుంపులో వారు వచ్చారు, 4వ గుంపులో వారు వచ్చారు, 5వ గుంపులో వారు కూడా వచ్చారు. వీరందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క దేనారం తీసుకొని ప్రక్కకు వెళ్లారు. ఇప్పుడు ఈ మొదటి గుంపు వారు అంటారు, ఏమండి యజమాని, ఆసామి, మీకు ఇది న్యాయంగా ఉన్నదా? మేము ఉదయం ఎండలో శ్రమిస్తూ చెమటను కారుస్తూ పనిచేశాము, వీరైతే 12కి వచ్చారు, మరి వీరు 3 గంటలకు వచ్చారు, వీరైతే మరి అన్యాయంగా 5 గంటలకే వచ్చారు. ఇంత తక్కువ సమయం పనిచేసిన వారికి సైతం నీవు మాతో పాటు సమానంగా జీతం ఇచ్చావేంటి అని యజమానిని అడుగుతున్నాడు. యజమాని అంటాడు, నేను ఈ తోటకి యజమానిని, నేను ఎవరికి ఎంత ఇవ్వాలో, ఎంత ఇస్తానో, ఎంతవరకు పని చేయించుకుంటాను అనేది పూర్తిగా నా ఇష్టానుసారంగా ఉంటుంది. అడగవలసినటువంటి అర్హత స్థాయి నీది కానే కాదు. ఆయనను నీకేమన్నా నేను అన్యాయం చేశానా? నీకు చెప్పిన మాట నేను నెరవేర్చితిని కదా, నీకు దేనారమును ఇస్తానని చెప్పాను, నీకు అదే దేనారమును ఇచ్చాను. నీ మాటను ఎక్కడన్నా నేను ఉల్లంఘించానా? నీతో చేసిన ఒడంబడికను నేను మీరేనా అని అతను అడిగినప్పుడు, అయ్యా, మీరు అలాంటి పనేమీ చేయలేదు, కానీ మాకంటే తక్కువ సమయం పనిచేసిన వారికి సైతం మాతో పాటు జీతం ఇస్తే మాకు బాధగా ఉంది అని అన్నారు. అప్పుడు ప్రభు అన్నారు, మత్తయి సువార్త 20వ అధ్యాయము 13వ వచనం, అందుకతడు వారిలో ఒకని చూచి, స్నేహితుడా, నేను నీకు న్యాయము చేయలేదా? నీవు నా యొద్ద 1 దేనారమునకు వడబడలేదా? నీ సొమ్ము నీవు తీసుకుని పొమ్ము, నీకిచ్చినట్టే కడపట వచ్చిన వీరికిచ్చుటకు నాకిష్టమైనది, నాకిష్టము వచ్చినట్టు నా సొంత సొమ్ములో చేయుట న్యాయము కాదా? నేను మంచివాడనైనందున నీకు కడుపు మంటగా ఉన్నదా అని చెప్పాను. నేను చివరిగా వచ్చిన వారికి నీతో పాటు సమానంగా జీతం ఇవ్వడం బట్టి నీకు కడుపు మంటగా ఉన్నదా? నీవు అసహ్యించుకుంటున్నావా? నీవు ఓర్వలేకపోతున్నావా? నీకు నచ్చట్లేదా? నువ్వు స్వార్థపూర్తంగా ఉన్నావే, ప్రేమ లేనివాడిగా ఉన్నావే అని యజమానుడు అంటున్నాడు. ఈ
ఈ జరిగిన సందర్భం అంతట్లో మనం జాగ్రత్తగా గమనించినట్లయితే చివరి 5 గంటలకు పనిచేసిన వారితో యజమానుడు ఏ మాట చెప్పలేదు. ఎంత ఇస్తాను, న్యాయమైనది ఇస్తాను అని కూడా మాట్లాడలేదు. కానీ మొదట ఉన్నటువంటి 4 గుంపులతో దేనారమును ఇస్తాన్నారు, ఆ తర్వాత ఉన్న వారికి నేను న్యాయంగా మీకు ఇస్తాను అని అన్నారు తప్ప ఇంత ఇస్తానని ఎవరికి చెప్పలేదు. మరియు చివరి 5 గంటలకు పనిచేయడానికి వచ్చినటువంటి గుంపుతో అసలు ఇస్తానా లేదా అనేది కూడా వారికి చెప్పలేదు. మీరు వచ్చి నా తోటలో పని చేయండి అని అన్నారు. మేబీ వారు అనుకోవచ్చు, ఈ పూట పని చేస్తే మన పని చూసి రేపు మనకి జీతం ఇస్తారు, మనం ఈ రోజంతా వృధాగా ఉన్నాం, రేపు ఖచ్చితంగా మనకి జీతం అందుద్ది అని వారు కూడా వచ్చుండొచ్చు. ఏదేమైనప్పటికీ మొదటి 4 గుంపుల వారికి వారు చేసిన పనికి జీతం వస్తుంది అన్న నమ్మిక ఉన్నది. కానీ చివరి 5వ గుంపు వారికి ఈ రోజు మాకు జీతం రాదు, మా పని కేవలం ఆయన కోసం చేస్తున్నాము అనేటువంటి ఉద్దేశంతో ఉన్నారు. నా ప్రియ సహోదరులారా, మనం నేడు ఈ ఉపమానం ద్వారా గ్రహించవలసినటువంటి అతి ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏదనగా, దేవుడు ఎప్పుడు కూడా మనము చేసే పనిలో నిపుణతను, పరిమాణాన్ని, ఎన్ని గంటలు చేశారు, ఎంత బలాన్ని వెచ్చించారు, ఎంత జ్ఞానంగా పనిచేశారు అనే దానికంటే ఎంత నమ్మకంగా పనిచేశారు, చెప్పిన దానిలో ఎంత యథార్థంగా వీరు పనిచేశారు, శక్తి వంచన లేకుండా వీరు పనిచేశారు లేదా అనే దాని సంగతే ఆయన చూస్తారు. అనగా మనము చేసే పనిలో నాణ్యతను మాత్రమే ఆయన చూస్తారు. ఈ 5 గంటలకు వచ్చిన వారు ఎంతసేపు యజమానుడు పని చేపిస్తాడో వారికి తెలియదు. కానీ చేసినంత వరకు నమ్మకంగా వెళ్ళిన కాడ నుండి నమ్మకంగా యథార్థంగా శక్తి వంచన లేకుండా పని చేయడం ప్రారంభించారు. యజమానునికి అనిపించింది వీరు చాలా నమ్మకంగా పనిచేస్తున్నారు. మరి వీరైతే ఉదయం పొద్దున నుండి ఇప్పుడు వరకు పనిచేస్తున్నారు, వీరు కాలయాపన చేస్తున్నారు, ఆడుతూ పాడుతూ పనిచేస్తున్నారు. కానీ వీరి పనిలో నాణ్యత లేదు. కానీ నేను ఇస్తాను అన్నటువంటి న్యాయమైనటువంటి జీతం వారికి ఇవ్వాల్సిందే అని న్యాయంగా వారికి జీతం ఇచ్చాడు. కానీ నాణ్యతగా పనిచేసిన వారికి కూడా తక్కువ సమయం పనిచేసిన అదే జీతాన్ని ఇచ్చారు. అనగా మనము దేవుని పనిలో ఎంత సమయాన్ని వెచ్చిస్తున్నాము, ఎంత బలంగా ఉన్నాము, ఎంత శక్తిగా ఉన్నాము, ఎంత జ్ఞానం ఉన్నది, ఎంత పరిమాణం ఉన్నది అనే దానికంటే మనం దేవుని పని చేసినప్పుడు ఎంత నమ్మకంగా చేస్తున్నాము, ఎంత నాణ్యమైనటువంటి భక్తిని చేస్తున్నాము అన్న సంగతే ప్రభు దృష్టి ఉంచుతారు. మనం పైకి కనిపించేటువంటి పరిమాణం దేవుడు చూడడు. లక్షలాది జనులు, వేలాది జనులు దుర్బోధకుని అనుసరిస్తూ ఉంటే వారు ఆ దుర్బోధకునితో పాటు చీకటి త్రోవలో పాతాళానికి వెళ్లే మార్గంలో నడుస్తారన్న సంగతి వాస్తవం. అయితే నాణ్యముగా పనిచేసేవారు పరిమాణాన్ని పెంచుకోవడానికి కాదు గాని పరిశుద్ధతను పెంచేదానికి ప్రయత్నం చేస్తారు. పరిశుద్ధతలోనే జనులను నడిపించడానికి ప్రయాసపడతారు. ప్రభువుకు నచ్చేది ఈ నాణ్యమైనటువంటి పని. మనము కానుక ఇచ్చినా, మనము ప్రార్థన చేసినా, పరిచర్య చేసినా, దేవుని పనిలో ఇంకెక్కడ కొనసాగినా, ఏది చేసినా సరే మనము చేసే పనిలో హృదయపూర్వకమైనటువంటి నాణ్యత ఉండడం ఎంతో ప్రాముఖ్యం. మనము అనేకులను చూస్తూ ఉంటే పరిమాణం కొరకు పనిచేస్తారు, దీనివల్ల ఏదో లబ్ధి దక్కుద్ది అని పనిచేస్తారు, జనాలను కనపరుచుకోవడం బట్టి ఇంకొంతమంది జనాలు వస్తారని అనుకుంటూ ఉంటారు. ఈ సాక్ష్యాన్ని చెప్పించడం బట్టి అనేకులు ఈ సంఘానికి మా వైపుకు తిరుగుతారు అని అనుకుంటూ ఉంటారు. నేను ఇలా ఉండడం బట్టి మాది ధన సమృద్ధి కలిగినటువంటి సంఘం అనుకొని ధనవంతులంతా మా సంఘానికి వస్తారు అని అనుకుంటూ ఉంటారు. మరికొందరు మాకున్న సంఘాలను బట్టి మాది విస్తారమైనటువంటి పరిచర్యాన్ని తెలుసుకొని మా పరిచర్యలకు వస్తారు అని అనుకుంటారు. వాస్తవమే. కానీ ప్రభువుకు నచ్చింది మాత్రం అది కానే కాదు. ప్రభువుకు కావాల్సింది నాణ్యత. నేను దేవుని పూలి నడుచుకుంటూ ఉన్నాను, క్రీస్తు స్వారూప్యం నాలో ఉండాలి, నన్ను చూచిన వారు క్రీస్తును చూడాలని ప్రతి అంశంలో, ప్రతి కోణంలో, ప్రతి పనిలో నాణ్యతను వెతుక్కుంటూ, పరిశుద్ధతను వెతుక్కుంటూ, పవిత్రతను వెతుక్కుంటూ సమాధానంగా, సాత్వికంగా, శాంతియుక్తంగా దేవుని చిత్తం నెరవేర్చడానికి సమర్పణ కలిగినటువంటి, ప్రతిష్ఠిత కలిగినటువంటి సమూహమును ఆయన దృష్టి ఉంచుతాడు. అది సేవైనా, విశ్వాస జీవితమైనా ఏదైనప్పటికీ ఆయనకు కావాల్సింది నాణ్యత. నాణ్యత కలిగిన వారికి ఆయన జీతం త్వరగా ఇస్తాడు. ఎప్పటి నుండో సంవత్సరాల తరబడి పనిచేస్తూ ఉన్నప్పటికీ వారు ఎప్పటికీ అదే జీతం పొందుకున్న చాలా తక్కువ సమయంలో దేవుని పని చేస్తూ అదే జీతాన్ని తీసుకుంటూ ఉంటే దాని అర్థం సంవత్సరాల నుండి చేస్తున్నప్పటికీ సాధించలేనటువంటి పని ఈ కొద్ది సమయంలో ఈ నాణ్యమైనటువంటి పని చేసి ఈ వ్యక్తి సాధించాడు అని దాని అర్థం. ప్రభు కోరుకునేది నాణ్యత కలిగినటువంటి పరిచర్య, నాణ్యత కలిగినటువంటి క్రైస్తవ్యం. ఈ నాణ్యత కలిగినటువంటి భక్తి జీవితానికి జవాబు, ప్రతిఫలము, జీతము త్వరగా వస్తుంది. సమయం ఎక్కువ నాళ్ళు పట్టదు. ఆ సమయం ఆయన నిర్ణయించినటువంటి ఆ సమయంలో నమ్మకంగా, యథార్థంగా జీవించినటువంటి జీవితాన్ని, పనిని, పరిచర్యను బట్టి ఆయన త్వరితగతిన జవాబు ఇచ్చి, జీతం ఇచ్చి, ప్రతిఫలం ఇచ్చి అంతకంతకు వర్ధలింప చేస్తాడు.
చేశాడు. ఈ ఉపమానం అంతటిలో ఉదయం నుండి పనిచేస్తున్నప్పటికీ చివరకు అదే జీతం వచ్చింది, చివరి ఒక గడియ పనిచేసిన వారికి అదే జీతం వచ్చింది. చివరిగా వచ్చిన వాడు మొదటి వాడితో సమానంగా జీతం తీసుకున్నారు. చాలా మంది అనుకుంటూ ఉంటారు, నేను మా పితరుల కంటే గొప్ప సేవకుని కాదు, అనగా పౌలుతోనూ పేతురుతోనూ యెషయాతోనూ ఇర్మియాతోనూ ఎహెజ్కేలుతోనూ మోషేతోనూ ఏలియాతోనూ ఎలీషాతోనూ పోల్చుకుంటూ అంతకంటే గొప్ప సేవకుని కాదు అని అనుకుంటూ ఉంటారు. నిజమే, వారి తరంలో వారు గొప్పదైనటువంటి నాణ్యమైనటువంటి పరిచర్య చేశారు, సేవ చేశారు, దేవునికి ఇంపైన వారుగా మార్చబడ్డారు. మరి నేటి దినాన మనము నాణ్యమైనటువంటి పని చేసిన ఎడల, నాణ్యమైనటువంటి భక్తి చేసిన ఎడల, నాణ్యమైనటువంటి క్రైస్తవ జీవితాన్ని జీవించిన ఎడల, ఆనాడు వారు చేసినట్టు మనము చేయలేకపోయినప్పటికీ మనము కలిగి ఉన్నటువంటి నాణ్యతను బట్టి వారికి ఇచ్చినటువంటి జవాబును, వారికి ఇచ్చినటువంటి జీతమును దేవుడు మనకును ఇవ్వగలిగినటువంటి న్యాయమైనటువంటి దేవుడు, సత్యమైనటువంటి దేవుడు, సజీవుడైనటువంటి దేవుడు. ఆ ప్రభు సెలవిస్తున్నారు, మీరు నాణ్యముగా ఉన్నట్లయితే మీ జీతమును నేను సమానంగా ఇస్తాను. కనుక నా ప్రియ సహోదరులారా, మనం చేసే పనిలో నాణ్యంగా దేవునికి పని చేద్దాం, ప్రతి కోణంలో నాణ్యంగా ఉందాం, దేవుని ద్వారా త్వరితగతిన ఆశీర్వాదాన్ని దీవెన పొందుకుందాం, దేవుని రాజ్యానికి వారసులుగా మార్చబడదాం. ఈయన దేవుని మాటలు ప్రతి వారి హృదయంలో నీరుకట్టి ఫలింపు చేయను గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. తలలు వంచి కన్నులు మూసినట్టయితే మీ కొరకు చిన్న ప్రార్థన. ప్రేమ స్వరూపి కరుణ కటాక్షం గల తండ్రి, నా ప్రభు, ఈ వాక్యాన్ని ప్రతి వారిని మీరు నిండాలుగా దీవించండి, ఆశీర్వదించండి. గురు ప్రభు, నాణ్యమైనటువంటి పని చేయవారుగా ప్రతి బిడ్డను మీరు దీవించండి. ఎన్ని సంవత్సరాలు చేసామని కాదు, ఎన్ని సంఘాలు కట్టామని కాదు, ఎంత ఉపవాస ప్రార్థన చేసామని కాదు, ఎన్ని రోజులు ఉపవాసం ఉన్నామని కాదు, కానీ నాణ్యంగా భక్తి చేయడానికి, నాణ్యంగా పని చేయడానికి, నీ చిత్తానుసారంగా జీవించడానికి సహాయం అనుగ్రహించండి. నీకును వారు ఆ విధంగా ఉండటం చేత త్వరితగతిన ఆశీర్వాదం దీవెన వస్తుందని మీరు తెలియజేసిన రీతిని ప్రతి బిడ్డకు మీరు దీవెన కలుగు చేసి వారి ప్రతి అవసరతను అక్కర్ని మహిమలో తీర్చి నీ రాకడ రాజ్యంలో సిద్ధపరచమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్.